తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మధ్యాహ్నం వరకు భారుడి భగభగలు, ఆపై అకాల వర్షాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. రానున్న 5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోయాయి. చాలా ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. అనేక చోట్ల సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎండ తీవ్రత కారణంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనాలు జంకారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఎండల కారణంగా వడదెబ్బతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగుండలో రైతు షేక్ మీరా వడదెబ్బతో చనిపారు. ఎండల తీవ్రత, వడగళ్ల వాన దృష్ట్యా 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మధ్యాహ్నం వరకు ఎండలు దంచుకొట్టినా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం పడింది. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. కూకట్పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్లలో వర్షం దంచుకొట్టింది. చింతల్లో ఈదురుగాలులకు ఓ భారీ వృక్షం నేలకూలింది. 2 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రోడ్లపై చెట్లు పడిపోవడంతో బైకులు ధ్వంసమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. పలు చోట్ల వడగళ్లు పడ్డాయి. రాజీవ్ నగర్లోని తాటి చెట్టుపై పిడుగు పడటంతో మంటల్లో కాలిపోయింది. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వాతావరణం వేగంగా మారుతుంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గాలిలో తేమ పెరగడం, ద్రోణి ప్రభావంతో పిడుగులు పడే ముప్పు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.